ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఏదియు నీకెంత మాత్రమును హాని చేయదు, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్న మాట, నథింగ్ విల్ హార్మ్ యూ. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని. ఏదియు అనంటే అపవాది వాడి దూతల ద్వారా జరిగే కార్యాలు, వారి దూతల ద్వారా కలిగే శ్రమలు, శోధనలు, వ్యాధులు వంటివి. అపవాది దేవుని పిల్లలను భయపెట్టడానికి, బాధించడానికి, బలహీనపరచడానికి, కృంగదీయడానికి అనేక రకాలైనటువంటి వ్యాధులను కూడా కలుగు చేస్తూ ఉంటాడు. అనేక రకాలుగా శోధనలను కలుగు చేస్తూ ఉంటాడు. అయితే దేవుని పిల్లల యొక్క జీవము, ప్రాణము మాత్రము దేవుని యొక్క చేతిలోనే, దేవుని యొక్క అధికారంలోనే ఉన్నవి అని వాడికి బాగా తెలుసు. ఇక్కడ వాక్య భాగాన్ని చూసినట్లయితే, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని స్పష్టంగా యేసయ్య తన 70 మంది శిష్యులతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అపవాది బలమంతటి మీద, వాడి దూతల మీద దేవుడు తన పిల్లలకు మాత్రమే అధికారం ఇచ్చేశాడు. ఎవరైతే రక్షించబడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారో వారందరికీ శత్రువు అనగా అపవాది యొక్క బలమంతటి మీద అధికారంను అనుగ్రహించున్నాడు. అందుకే మనము రక్షించబడి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మన కుటుంబంలో కానీ, మనం వెళ్ళిన స్థలాల్లో కానీ ఎవరికైనా వ్యాధులు ఉన్నప్పుడు, దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ ఉన్నప్పుడు యేసు నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేయటం ద్వారా, గద్దించటం ద్వారా దయ్యములు లోబడతాయి, అవి పారద్రోలబడతాయి, వ్యాధులు సైతము తొలగిపోయి స్వస్థత నొందుకోవడం జరుగుతుంది. అయితే అపవాదికి దేవుని పిల్లల మీద ఎంతవరకు అధికారం అని అంటే, వ్యాధులను కలిగ చేయొచ్చు దేవుని యొద్ద నుండి పర్మిషన్ తెచ్చుకొని. అయితే ప్రాణమును మాత్రం ముట్టే అధికారము దేవుడు అపవాదికి ఇవ్వలేదు. వాక్యంలో గనక మనం చూసినట్లయితే, యోబును దేవుడు పరీక్షించదలచినప్పుడు అపవాది యోబును శోధించాలని దేవుణ్ణి పర్మిషన్ అడిగినప్పుడు దేవుడు యోబుకు కలిగిన సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చాడు గాని యోబు యొక్క ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దని హెచ్చరించాడు. యోబుకు మాత్రం ఎటువంటి హాని కలిగ చెయ్యొద్దు అని స్పష్టంగా చెప్పినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. యోబుకు కలిగిన సమస్తాన్ని వాడు నాశనం చేయగలిగాడు. అలాగే యోబు శరీరములో వ్యాధిని కూడా కలుగు చేయగలిగాడు గాని అతని ప్రాణాన్ని మాత్రము ముట్టలేకపోయాడు. ఎందుకంటే యోబు దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క సేవకుడు. అతని ప్రాణము, అతని జీవము దేవుని యొక్క చేతిలో లేదా అధికారంలో మాత్రమే ఉన్నందున దేవుడు ఎంత మట్టుకు అవకాశం ఇస్తే, అధికారం ఇస్తే వాటి మీదనే వాడి అధికారాన్ని చలాయించడం జరిగింది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే దేవుడు సాతానుతో యోబు విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా యొద్ద నుండి బయలు వెళ్ళెను. అలాగే 2వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. యోబు యొక్క శరీరం మీద మాత్రమే ఆ వ్యాధిని కలుగు చేయటానికి మాత్రమే దేవుడు అధికారం ఇచ్చాడు. అతనికి కలిగిన వాటి మీద
అధికారం ఇచ్చాడు గాని యోబు యొక్క ప్రాణానికి హాని కలగకూడదు. యోబుకు హాని కలగకూడదు. యోబు ప్రాణము జోలికి వెళ్ళొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాడు. ఆ తరువాత యోబు పరీక్షలో నిలబడినప్పుడు తన విశ్వాసాన్ని బట్టి, అతని ధైర్యాన్ని బట్టి దేవుడు యోబు ద్వారానే అపవాదిని ఓడించాడు, సిగ్గుపరిచాడు. యోబు ద్వారా తన ప్రణాళిక అంతా నెరవేర్చాడు. ఈ రోజున నీవు లేదా నీ కుటుంబ సభ్యులలో నీకు తెలిసిన వారిలో ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉండి శోధించబడుతూ ఉంటే అవి అపవాది యొద్ద నుండి వచ్చినవి. అయితే ఆ వ్యాధుల వలన గాని శోధనల వలన గాని మీకు ఏదైనా అవుతుందేమో అనేటువంటి భయాందోళనలో గనక ఉండుంటే దేవుడే ఈరోజు నీతో సెలవిస్తున్న మాట, వాటిని బట్టి వాటి ద్వారా మీకు ఏది ఎంత మాత్రమున హాని కలుగదు. మీ ప్రాణానికి ఏమాత్రము హాని కలుగదు. మీ ప్రాణము మీ జీవము నాలో ఉన్నవి, నా అధికారం క్రింద ఉన్నవి, నా చేతిలో ఉన్నవి. అపవాదికి ఎటువంటి అధికారం నేను ఇవ్వలేదు. కాబట్టి ఏదియు మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. అపవాది ద్వారా వచ్చేటువంటివి, మనుషుల ద్వారా కలిగేటువంటివి ఏది ఏమైనప్పటికీ మీకు ఎంత మాత్రమును అవి హాని కలిగ చెయ్యవు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు జీవించే ఉంటారు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఏ కీడు మీకు సంభవించకుండా దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. అంతేకాదు అపవాదినే మీ ద్వారా దేవుడు సిగ్గుపరిచి ఓడించి వాడి పారద్రోలేటువంటి గొప్ప కార్యము దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి, మీ ధైర్యాన్ని బట్టి కూడా చేయబోతున్నాడు. ఆ తదుపరి మీ ద్వారా దేవుని ప్రణాళిక ఏదైతే ఉన్నదో అదంతా దేవుడు చక్కగా జరిగించి మిమ్మలను సంతోషపరచబోతున్నారు. మీకు శత్రు బలమంతటి మీద అధికారం ఇవ్వబడింది. అలాగే అపవాది ద్వారా మీరు ఏ విషయంలోనైనా వ్యాధుల ద్వారా గాని ఏ ఇతర శోధన ద్వారా శోధించబడుతూ ఉంటే మీరు లేదా మీ పిల్లలు, మీకు తెలిసినటువంటి వారు బాధించబడుతూ ఉంటే ఏది మీకు ఎంత మాత్రమును హాని చెయ్యవు. మీరు క్షేమంగా ఉంటారు. మీకు స్వస్థత కలుగుతుంది. మీకు ఏ భయము ఉండదు. మీరు క్షేమంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. మీ ద్వారా దేవుని ప్రణాళిక ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవుడు మీకు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు అని ఖచ్చితంగా నమ్మి ధైర్యంగా దేవుని సన్నిధిలో సంతోషించండి. దేవుని యొక్క కృప మీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.